విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయి నిన్న బుధవారం జనవరి 22కి 9 రోజులు కంప్లీట్ అయింది. ఈ 9 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 9 రోజుల్లో 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 28 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 30 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 22 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 13 కోట్లు, గుంటూరు నుంచి 17 కోట్లు, కృష్ణా నుంచి 15 కోట్లు, నెల్లూరు నుంచి 7 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం 157 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 12 కోట్ల గ్రాసు, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 26 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం 9 రోజుల్లో 201 కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది. అద్భుతమైన కలెక్షన్స్ ఇవి. వెంకటేష్ కెరియర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ వచ్చిన సినిమా. ఇంతకుముందు వెంకటేష్కి F2 సినిమా 144 కోట్ల గ్రాస్ వస్తే అదే రికార్డు ఉంది. ఇప్పుడు 200 కోట్లు, మొదటిసారి 150 కోట్ల గ్రాసు, మొదటిసారి 200 కోట్ల గ్రాసు, అలాగే మొదటిసారి అమెరికాలో $2 మిలియన్ గ్రాసు. అది కూడా 9 రోజుల్లోనే. ఇంకా ఈరోజు గురువారం, ఈరోజు కూడా కలెక్షన్స్ తగ్గుతాయి. నిన్న బుధవారం 10 కోట్ల లోపే వచ్చాయి, 7 కోట్లు వచ్చాయి నిన్న. సో ఈరోజు ఒక 5 నుంచి 6 కోట్లు రావచ్చు. ఇక రేపు వీకెండ్ శుక్ర శని ఆదివారాల్లో కలెక్షన్స్ పెరుగుతాయి. సినిమా ఖచ్చితంగా 250 కోట్ల గ్రాస్ మార్క్ చూస్తాడు వెంకటేష్ ఈసారి ఖచ్చితంగా. అసలు అద్భుతం అని చెప్పాలి. ఇక ఈ 200 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 30 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు, అతనే ప్రొడ్యూసరు. 8 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే 8 కోట్ల వరకు వచ్చి మరో 22 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టరు మన తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను వచ్చేసి 6 కోట్ల కొంటే ఇక్కడ 14 కోట్ల షేర్ వచ్చింది. అంటే 8 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ దాటింది. ఇక ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు అన్నిటికి కలిపి 18 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ వచ్చేసి 9 రోజుల్లోనే 52 కోట్లు వచ్చాయి. అంటే 18 కోట్లు వెనక్కి వచ్చి మరో 34 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టరు ఆంధ్రాలో కూడా. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 33 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు. 9 రోజుల్లో 98 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. అంటే 33 వెనక్కి వచ్చేసి ఆ పైన 65 కోట్ల లాభాలు. అంటే డబుల్ బ్లాక్ బస్టరు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా. అందుకే ఐటీ రైట్స్ జరుగుతున్నాయి దిల్ రాజు ఇంటి పైన ఈ సినిమా వచ్చిన లాభాల వల్లనే. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 3.5 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2.5 కోట్ల లాభాలతో ఇక్కడ ఆల్మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టరు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 5 కోట్ల కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది. అంటే 8 కోట్ల లాభాలతో ఇక్కడ ఆల్మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్న సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 41.5 కోట్ల కొంటే 9 రోజుల్లో 117 కోట్లు షేర్ వచ్చింది. అంటే 40 కోట్లు వెనక్కి వచ్చి మరో 60 ఒక 17 77 కోట్లు, 1.5 తీసేస్తే 75 కోట్ల లాభాలతో సినిమా ఇక ఏమంటారు డబుల్ బ్లాక్ బస్టర్ దాటి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ దగ్గర వెళ్తుంది. ఇక ఏమంటారు ఈ సినిమా దెబ్బకు డాకు మహారాజ్ కలెక్షన్స్ తగ్గాయి. అలాగే గేమ్ చేంజర్ అయితే కంప్లీట్లీ వాషౌట్ అయిపోయింది. అది మన విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం. రిలీజ్ అయిన మొదటి 9 రోజుల్లోనే 201 కోటి గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 117 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 40 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 40 కోట్లు వెనక్కి వచ్చి మరో 75 కోట్ల లాభాలతో సినిమా ఆల్మోస్ట్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.